మత్తు పదార్థాలకు బానిసలై యువత తన జీవితాలను నాశనం చేసుకుంటున్నారని, మత్తుకు బానిసలుగా మారిన వారిని మత్తుకు దూరం చేసేందుకు సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డీఅడిక్షన్ సెంటర్ అందుబాటులోకి వచ్చిందని సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాల్ తెలిపారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన SICU అడిక్షన్ సెంటర్లను వినియోగించుకోవాలని సూచించారు. సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో డీఅడిక్షన్ సెంటర్కు అనుబంధంగా SICU ప్రారంభించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ సమాజంలో డ్రగ్స్ అడిక్షన్ మరిన్ని ఇతర చెడు అలవాట్ల నుంచి విముక్తి పొందడానికి డీఅడిక్షన్ సెంటర్ సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈరోజు సిద్దిపేట గవర్నమెంట్ హాస్పిటల్లో డీఅడిక్షన్ సెంటర్ ఇనాగ్రేట్ చేస్తాం జరిగింది. మాకందరికీ తెలుసు, ఇప్పుడు మోడర్న్ సొసైటీలో అన్ని రకాల అడిక్షన్స్ పెరుగుతున్నాయి. దీంట్లో ఆల్కహాల్ అడిక్షన్ అలాగే విత్ డ్రగ్ అడిక్షన్ కూడా చాలా రైజ్ మీద ఉంది. సో ఇట్లాంటి అడిక్షన్స్ నుంచి యూత్ని, ఎస్పెషలీ యూత్ని బయటకు తీసుకొని రావాలని ఇంటెన్షన్తో ఈ డీఅడిక్షన్ సెంటర్ ఓపెన్ చేస్తాం జరిగింది. సో వీ హోప్ ఈ డీఅడిక్షన్ సెంటర్ ఫెసిలిటీస్ అలాంగ్ విత్ కౌన్సిలింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి, యాజ్ వెల్ as ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈ రెండు రకాల ఫెసిలిటీస్ని సిద్దిపేటలో ఉన్న అఫెక్టెడ్ ఇండివిజువల్స్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకొని మళ్ళీ సొసైటీలో రీఇంటిగ్రేట్ అయ్యి వాళ్ళ యాక్చువల్ సొసైటీకి రిటర్న్ అయ్యి ఒక యూస్ఫుల్ ప్రొడక్టివ్ లైఫ్ లీడ్ చేస్తారని ఈ ఇంటెన్షన్తో ఈ అడిక్షన్ సెంటర్ పెట్టడం జరిగింది. సో వీ హోప్ ఈ అడిక్షన్ సెంటర్ పెట్టడం జరిగింది. సో వీ హోప్ ఈ ఫెసిలిటీ అందరూ వాడుకుంటారని మీడియా ఫ్రెండ్స్తో కూడా మా రిక్వెస్ట్. ఇట్లాంటి ప్రొవిజన్ ఉంది, ఇట్లాంటి ఫెసిలిటీ ఉంది అని అందరిలో, పబ్లిక్లో, విలేజెస్లో కూడా అవేర్నెస్ చేపియండి మీ మీడియా ఛానల్స్తో. సో దట్ మోర్ అండ్ మోర్ పర్సన్స్ ఫార్వర్డ్ వచ్చి ఇట్లాంటి యూస్ఫుల్ ఫెసిలిటీస్ని యూటిలైజ్ చేసుకొని వాళ్ళ లైఫ్స్ని బెటర్ చేసుకుంటారు.